ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు మహోగ్ర రూపం దాల్చిన వేళ అప్పర్ మానేరు, మిడ్ మానేరు నిండు కుండలా మారాయి. లోయర్ మానేరు నిండే అవకాశం ఉండటంతో గేట్లు ఎత్తేందుకు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహాన్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోవర్ మానేరుకు భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం మనం ఎల్ఎండి పరిధిలో ఉన్నాం. ఎల్ఎండికి ఎగువన ఉన్న మిడ్ మానేరు నుంచి 35,000 క్యూసెక్ల నీరు నిలకడగా వస్తుంది. ఎల్ఎండితో పాటు మానేరు వాగు నుంచి సుమారు 20,000 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో ఎల్ఎండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో ఎల్ఎండి స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోవర్ మానేరు దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. స్పిల్వే గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ హెచ్చరికలు ఆగస్టు చివరి వరకు కొనసాగుతాయని అధికారులు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా ఈ జలాశయానికి ఎగువన ఉన్న మిడ్ మానేరు నుంచి 35,000 క్యూసెక్ల వరద నిలకడగా కొనసాగుతుంది. మెదక్, కామారెడ్డి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అప్పర్ మానేరు ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. అప్పర్ మానేరు నుంచి భారీగా వరద రావడంతో అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి నీటిని విడుదల చేస్తున్నారు. అటు జగిత్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, రాయికల్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెట్పల్లి, సారంగాపూర్, రాయికల్లో కురుస్తున్న వర్షానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయానికి కూడా భారీగా వరద కొనసాగుతుంది. ఎగువన కడెం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్ల నీరు ఎల్లంపల్లి జలాశయానికి చేరుకుంటుంది. దాదాపు అంతే మొత్తంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి దిగువకు విడుదలైన నీటితో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎల్లంపల్లిలోని 38 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ఎల్లంపల్లికి ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుంది. ఇది ఎల్ఎండి తాజా పరిస్థితి. మరికొద్ది గంటల్లో స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, ఎల్ఎండి జలాశయం నుంచి. శ్రీరామ్ సాగర్, కడెం గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 6,97,603 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 38 గేట్లు తెరచి 6,79,019 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 12.8641 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 145.1 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా మత్స్యకారులకు, పశువుల కాపర్లకు హెచ్చరికలు జారీ చేశారు.